కృష్ణవేణి గారు ఏంటండి ఆయనకున్న క్రేజ్ను చూసి మీరు డిబేట్ ఫాలో అయ్యే ఉంటారు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది విన్నారు, అదేవిధంగా అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు అండ్ రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడింది. అక్కడ ఏం జరిగింది, జనసైనికులు ఎందుకు తప్పు చేస్తున్నారు, వర్మ గారికి అంత క్రేజ్ ఉండి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అక్కడ గెలిచారంటే వర్మ గారి వల్లనే గెలిచారా, ఏమంటారు మీరు? పూర్తిగా రాజకీయ అవగాహనతో మాట్లాడితే పర్వాలేదండి. అవగాహన లేకుండా పైన ఏదో సోషల్ మీడియాలో చూసో లేకపోతే ఎవరు మెహర్బానీ కోసం మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం ఏంటి, అక్కడ మా జనసేన పార్టీ అధినేత ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా వర్మ గారు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తట్టుకుని బయటకి ఏది కూడా పోటీ అవ్వకుండా ఏ రకంగా కూటమి గెలుపు కోసం పనిచేశారు, ఎంత సహనం ఓర్పుతో వ్యవహరించారు అన్నది, ఆయన సహనాన్ని ఆయన ఓర్పుని తీసుకునే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు, వీరమహిళలు వీళ్ళందరూ కూడా ఎంత శాంతియుతంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఇప్పటి వరకు పాటించారు. కృష్ణవేణి గారు అది కాదు, ప్రశ్న ఏంటంటే కృష్ణవేణి గారు నిన్న అక్కడ జరిగిన తీరులో లోపలెక్కడో ఆల్రెడీ చంద్రబాబు గారిది ఉంది ఫోటో, బయట కూడా ఉండాలి, బయట లేకపోవడం అనేది తప్పు, అసలు వర్మ గారు ప్రవర్తించిన దానిలో తప్పే లేదని చెప్పి కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు, ఏమంటారు ముందు దానికి చెప్పండి. కూటమి కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయడం కావచ్చు, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో గెలిపించడం కోసం, అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని అందరం కూడా ఒక సవాల్గా తీసుకుని ఏ రకంగా పనిచేసామన్నది ప్రతి ఇంటికి గుమ్మానికి వెళ్ళి ఓట్లు అడిగి తీసుకొచ్చినటువంటి మాకు తెలుసు కాబట్టి వర్మ గారు కలిగించిన ఇబ్బందులన్నీ కూడా ఆ రోజు మా దృష్టికి అనేక మంది జన సైనికులు కానీ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ తీసుకొచ్చినప్పుడు మేము ఎంత శాంతియుతంగా, అంటే మాకు పైనుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారో అదే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మిగతా వాళ్ళందరినీ కూడా బుజ్జగింపు పర్వంగా ఏ రకంగా సెలక్షన్ చేశామన్నది మా అందరికీ తెలుసండి. పై మాటలు ఇవాళ ఎవరు మెహర్బానీ కోసం మేము మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ వాస్తవాలు ప్రజలకు తెలవాల్సినటువంటి ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు ప్రజలు ఒక కోరిక మేరకు, ప్రజలు ఒక ఆదరణ కోసం, ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆయన చూసుకోవడం కోసం రైట్. ఇప్పుడు ఏంటంటే అసలు పిఠాపురంలో మీకేం కావాలి, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు గారు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడమన్నారు, ఏం మాట్లాడమన్నారు? నిజంగా వర్మ గారు చేసిందంతా కరెక్ట్ అయితే అక్కడ గొడవే లేదు, కానీ చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడమన్నారు, ఏం మాట్లాడారు? అసలు టీడీపీ అధినాయకత్వం నుంచి మీకు ఎటువంటి హామీ అన్న ఏమైనా వచ్చిందా? సార్, మా పార్టీలో ఎవరైనా తప్పు చేసింటే కనుక వెంటనే ప్రెస్ నోట్ ప్రింట్ అయిపోతుంది, ప్రెస్ నోట్ వెంటనే బయటకు వచ్చేస్తుంది. పలానా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, పలానా వాళ్ళని మ్యూట్ లో పెట్టామనో లేకపోతే కొన్ని రోజులు పార్టీకి దూరంగా పెట్టామనో ఒక అఫీషియల్ గా ఒక లెటర్ బయటకు వస్తుంది, లేకపోతే దాన్ని ఒక కమిటీ వేసి విచారణ చేపెట్టాం. మనం ఇవాళ గౌరవ సీఎం గారు చెప్తారు వర్మ గారి మీద యాక్షన్ తీసుకోమని, ఆయన్ని నుంచి ఏంటన్నది కూడా తెలుసుకోమని అసహనం వ్యక్తం చేశారని మీడియాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది తప్ప అఫీషియల్ గా టీడీపీ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే అఫీషియల్ గా కంట్రోల్ చేసినట్టుగా ఏమీ కనిపించట్లేదు. అంటే ఇవాళ మీడియాకు సంబంధించి ఓల్డ్ గాలివార్తలు బయట ప్రచారం అవుతాయి సార్, అవి అన్ని నిజమని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అఫీషియల్ మీటింగ్ అనుకోండి, అఫీషియల్ గా ప్రెస్ మీట్ చెప్పారని అనుకోండి, అది ఒక వేరే విషయం కానీ బయట ఒక వార్త వైరల్ అవుతుంది, బయట ఒక వార్త తిప్పుతున్నారు అంటే ఇవాళ మా పార్టీ కూటమి కోసం ఎంత కట్టుబడి పనిచేస్తుంది, ఎంత సహనం కోసం ముందుకు వెళ్తుంది, అలాగే కార్యకర్తలు కంట్రోల్ చేసేటువంటి విధానంలో, నాయకులు కంట్రోల్ చేసేటువంటి విధానంలో మా పార్టీ ఒక శిక్షతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ వర్మ గారు అక్కడ సీఎం గారు ఉన్నటువంటి ఏరియాలో అనేక సార్లు ఇబ్బందులు కలిగిస్తున్నారు, అనేక సార్లు ఇబ్బందులు కలిగించారని టీడీపీ అధిష్టానానికి తెలియదా అండి? తెలుసు కదా, తెలిసినప్పుడు కూడా అఫీషియల్ గా ఎందుకు స్పందించలేదని మాత్రం మీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారా? మీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారా? మీరు సరిగ్గా, మీ అధిష్టానం సరిగ్గా లేకపోతే కిందంతా అలాగే ఉంటుంది. మీరు కరెక్ట్గా ఉంటే ఒకటే కాదు, మీ పక్కన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంచుకోవడం మీరు చూసుకోవాలి కదా. ఈ విషయంలో మీరు సీరియస్గా తీసుకోకపోతే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం లేదంటారా? చివరిగా చెప్పండి. టీడీపీ నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు
వర్మ గారు అనేక విధాలుగా అక్కడ రాజకీయం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీ అధినేతకి సహకరించారు. అలాగే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మహిళలు కావచ్చు, Right. వీళ్ళందరూ కూడా సహకరించారు. Right. కానీ అక్కడ వర్మ గారు అనుచరుల వల్ల, వర్మ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు నెగ్గల అక్కడ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి విజయం అదేంటండి రేగడి లక్ష్మణరావు గారు వర్మ గారి క్రేజ్ మామూలుగా లేదు, పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ క్రేజ్ వర్మ గారికే ఉందని రేగడి లక్ష్మణరావు గారు చెప్తున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. సార్ గాలి మాటలు 100 చెప్తారు. ఒక సానుభూతి పర్వంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే సీఎం అయిపోయాడు. ఆయన సీఎం అయ్యేటువంటి క్యాండిడేటే కాదు. అలాంటిది వర్మ గారు కూడా ఆ రోజు ఒక ఎమ్మెల్యే అవ్వగలిగాడు ఒక నియోజకవర్గానికి అంటే రైట్ 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 చివరికి కంక్లూడ్ చేద్దరు కానీ సమయం ఇంకా చాలా మంది మాట్లాడాలి. కృష్ణవేణి గారు అందుబాటులో ఉండండి. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సీఎం అవడానికి పనిచేశారు, వర్మ గారు కూడా అలాగే టీడీపీ పార్టీకి ఇంత ఊడిగించేశాను, ఇంత పని చేశాను, అంత పని చేశాను. ఇవాళ టీడీపీ పార్టీ నాకు ద్రోహం చేసేసింది, వేరే వ్యక్తికి సీట్ ఇచ్చింది, నన్ను వెన్నుపోటు పొడి చేసింది అని మాట్లాడినటువంటి పరిస్థితిని కన్నీటి పర్యంతంతో పోస్టర్లు వేయించుకోవడం మళ్ళీ మాట్లాడతాను, వేరే టాపిక్ వెళ్తుంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. సమయం తక్కువ ఉంది ప్లీజ్. లేదు పిఠాపురం నియోజకవర్గం ఇంకొకసారి మళ్ళా గురించి చెప్తాం సార్. వర్మ గారికి చెరిగిపోయిన చరిష్మ ఏమీ లేదు. అక్కడ చెరపలేనందుకు చరిష్మ ఏమి వర్మ గారికి లేదు. రైట్ కృష్ణవేణి గారు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ రేగడి లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి, జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో అక్కడ రాజకీయంగా అలా ఉంటే మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మీరేం చేస్తున్నారు? దీన్ని కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్తారని భావిస్తున్నారా?